నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో చాలా లో బడ్జెట్ అంటే ఏమనుకుంటున్నారు, ఓన్లీ 5 రూపీస్. 5 రూపీస్తోని మనం ఫేషియల్ ప్యాక్ అనేది ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. అసలు ఈ ఫేస్ ప్యాక్ మనం ఎందుకు వాడతాము? సో చాలామందికి అందరికీ ఉంటుంది స్కిన్, అంటే ఫేషియల్ స్కిన్ చాలా హెల్తీగా ఉండాలి, మంచి గ్లో ఉండాలి, ట్యాన్ ఏమాత్రం ఉండకూడదు అనేది అందరికీ ఉంటుంది. కానీ దాని గురించి చాలామంది ఏం చేస్తుంటాం, మనం పార్లర్కి వెళ్తుంటాము, మార్కెట్లో అండ్ యాడ్లో చూసినవి అన్నీ కూడా వాడుతూ ఉంటాము. నా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ అదే అంటారు, మేడం నేను విటమిన్ సి వాడాను, ఇందులో కొన్నాను, అందులో కొన్నాను అండ్ ఆన్లైన్లో చూశాను, అయినా కూడా ఎందుకో స్కిన్ అంతా అనుకున్నంత రావట్లేదు అని. అండ్ ఇవన్నీ వద్దు, జస్ట్ 5 రూపీస్తోనే మనం మన ఫేస్ని అంటే బ్రైట్గా చేసుకోవచ్చు, ట్యాన్ రిమూవ్ చేయొచ్చు, కలర్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అండ్ ఆల్వేస్ ఫ్రెష్గా ఉండొచ్చు. సో దాని గురించి మీకు సింపుల్గా ఏం వాడాలి అండ్ బయట కొనుక్కునేటి కూడా ఓన్లీ సింపుల్గా ఎవ్రీడే మనము మన కిచెన్లో ఏదైతే మనం వాడతామో అదే ఇంగ్రీడియంట్తో నేను ఈరోజు మీకు హౌ టు గ్లో అవర్ సెల్ఫ్స్ అనేది నేను చూపిస్తాను. లెట్స్ గో. సో లెట్స్ స్టార్ట్. ఆ 5 రూపీస్ ఐటమ్స్ ఏంటో అనేది. చలో, చూసారా, దీని ఏమంటారు, బనానా. ఈ బనానా అనేది మన అందరికీ తెలుసు, మన అందరి హౌజెస్లో ఉంటాయి. కానీ మన ఫేస్కి కావాల్సింది ఫుల్ బనానా కూడా కాదు, అంటే ఒక బనానాని ఫ్యామిలీ అంతా వాడచ్చు. సో ఒక ఫేస్కి, సింగిల్ ఫేస్కి అయితే దీంట్లో మనకి 3/4 కూడా సరిపోతుంది. దాన్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా కూడా అందరికీ తెలుసు కదా, మనం కుకింగ్లో వాడుతూ ఉంటాము. కానీ బేకింగ్ సోడా వాడాలి, బేకింగ్ పౌడర్ వాడకూడదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బేకింగ్ పౌడర్ వాడితే మనకి కేక్ అవుతుంది. సో దిస్ ఈస్ ద పౌడర్. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, అసలు ఈ ఇంగ్రీడియంట్ లేనిది మనకి ఇలాంటి కర్రీస్ కావు కాబట్టి, మన ఇండియన్కి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్కి చాలా ఇంపార్టెంట్ హల్దీ, అదే పసుపండి, టర్మరిక్. సో లెట్స్, ఇలా చూసారు కదా, చాలా సింపుల్గా ఓన్లీ 3 ఐటమ్స్. నిజంగా 5 రూపీస్ దొరికిపోద్ది కదా ఇది. చాలా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఆల్రెడీ ఈ బనానాని కొంచెం స్మాష్ చేసుకున్నాను. చూసారా, స్మాష్ చేసుకున్నాక మనకి బనానా ఎలా అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనము ఈ బేకింగ్ సోడా అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి, యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా యాడ్ చేయకూడదు. జస్ట్ పించ్ అంటాం కదా, ఇలా ఇలా. సో నేను స్పూన్తో నేను కొంచెం చూపిస్తున్నాను మీకు. సి, ఓకే. సో దెన్ పసుపు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ స్పూన్ చూసారా, ఈ సైజ్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ సైజ్ కనుక మీరు చూసుకుంటే కనుక దీంట్లో హాఫ్ యాడ్ చేయండి, ఇంకా చిన్నగా ఉంటే 1 స్పూన్ సరిపోతుంది. నేను ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ దీంట్లో హాఫ్ తీసుకుంటున్నాను, ఇదే యాడ్ చేయండి. దాన్ని ఇప్పుడు మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ ఎంత బాగా ఫామ్ అవుతూ ఉంది, ఎల్లోయిష్ కలర్. మంచి స్మెల్ కూడా వస్తుంది, టర్మరిక్. చాలా స్మూతీగా చక్కగా అంతా మిక్స్ అయ్యేటట్టు ప్రాపర్గా దీన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము దీన్ని అప్లై చేసుకోవాలి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇది కూడా మనకి ఫేషియల్ మాస్క్ లాగా మనం వాడుతున్నాం, ఇట్ ఈస్ నాట్ ఏ స్క్రబ్బర్. సో నేను ఇప్పుడు సింపుల్గానే చేయి మీద చూపిస్తాను, ఎందుకంటే ఫేస్ మీద కనుక చూపిస్తే అది ఎల్లోయిష్ టింజ్గా ఉంటుంది కాబట్టి సో ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి పెట్టినా కూడా. సో నా చేతి మీద నేను చూపిస్తాను హౌ టు అప్లై. చేయి కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను, బట్ ఫేస్ కాబట్టి మనం ప్రాపర్గా వాడుకోవచ్చు. ఇలా మీరు ఇలా ఫేస్కి అయితే చక్కగా ఫింగర్ టిప్స్ ఇట్లా పెట్టుకోవచ్చు, చేయి కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం ఉండలుగా వస్తుంది బనానా, బట్ ఉండలు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. కొంచెము థిక్గా పెట్టుకుందాము. సో ఇలా ఫేస్ అంతా మీరు థిక్గా, అంటే కంప్లీట్ ప్యాక్, అంటే ఎక్సెప్ట్ ఐస్ అండి, అరౌండ్ ద ఐస్ పెట్టుకోవచ్చు. థిక్గా పెట్టుకొని
ఒక మ్యాక్సిమం 15 మినిట్స్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా ఉంది. మోర్ దెన్ 20 మినిట్స్ కానీ మోర్ దెన్ 15 మినిట్స్ ఉండకూడదు. సో ఒక 15 మినిట్స్ మొత్తం మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వెంటనే మనము ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా మీరు వాష్ చేసుకున్నాక మంచి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే మీకు అసలు బెనిఫిట్ ఏమొస్తుంది ఇందులో అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇది ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలి అంటే, జనరల్గా మన దగ్గర చాలామంది అక్నేతో వస్తారు. సో యాక్టివ్ యాక్నే ఉన్నా కూడా దీనికి పెట్టుకోవచ్చు. అండ్ యాక్నే తగ్గినాక పోస్ట్ యాక్నే పిగ్మెంటేషన్ అంటాము, ఆ పిగ్మెంటేషన్ హీల్ అవ్వాలంటే కూడా ఈ మాస్క్ మీరు ఇంట్లో అంటే రెడీ పెట్టుకోవచ్చు. అండ్ అదే విధంగా ఎవరికైతే అంటే బిలో 40 ఇయర్స్ కానివ్వండి, మోర్ దెన్ 40 ఇయర్స్ ఎవరైనా ఉన్నా కూడా స్కిన్ కొంచెం ఈవెన్గా అండ్ కొంచెం బ్రైట్గా, ఈ ట్యాన్ ఎక్కడెక్కడ ఉంటుందో, అంటే ఈ మధ్యలో ఎవరిది కూడా స్కిన్ ఈవెన్గా ఉండడం లేదు. బికాస్ ఆ స్ట్రెస్సే కావచ్చు అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సే కావచ్చు అండ్ సరైన డైటే కాకపోవచ్చు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనకేం కావాలి అసలు అనేది ఈ మాస్క్తోని మనకి ఎలాంటి యూజ్ అనేది నేను చెప్తాను. సో కంప్లీట్గా ట్యాన్ రిమూవ్ చేస్తుంది అండ్ మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అండ్ చక్కగా గ్లో ఇస్తుంది. అండ్ నిజంగా ఈ డల్గా డ్రైగా ఉంటుంది చూడండి, ఆ క్రాక్స్ లాగా స్కిన్, సో అదంతా తీసేస్తుంది. అంటే వితిన్ 5 రూపీస్తోని మనం ఇంట్లోని ఇన్స్టెంట్గా మనము ఎలాంటి ట్యాన్ రిమూవింగ్ అండ్ ఎలా ఇన్స్టెంట్ గ్లో అనేది, అండ్ ఈ యాక్నే పిల్లలు ఉంటారు అండ్ పోస్ట్ యాక్నే పిగ్మెంటేషన్ అస్తమానం క్రీమ్స్ వాడుతూ ఉంటాం, అన్ని కెమికల్ కాబట్టి ఆ క్రీమ్ అలాంటి ఏం వాడకుండా మీరు వీక్లీ వన్స్ కనుక ఇది ట్రై చేస్తే మీకు యాడ్ అన్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. సో ఈ టర్మరిక్ అనేది మన అందరికీ తెలుసు. దీన్ని మనము ఒక గుడ్ ఇండికేషన్ అంటే ఏమంటారు, శుభ సూచికగా వాడతాం ఇండ్లలో అండ్ మ్యారేజెస్ కూడా వాడతాము. ఎందుకు అంటే మన స్కిన్కి, ఎందుకు అంటే ఇది మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అండ్ ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంది అండ్ అలాంగ్ విత్ యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ యాక్నే అండ్ పోస్ట్ యాక్నే పిగ్మెంటేషన్కి ఇది చాలా మంచి పనిచేస్తుంది. దెన్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా అసలు మనం తినడమే తప్ప మనకి అసలు స్కిన్కి కూడా యూజ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి బేకింగ్ సోడా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మంచి స్కిన్ వైటనర్. సో అందుకని చెప్పేసి ఒక కొంచెం పించ్ ఈ మాస్క్లో మీరు యాడ్ చేసుకుంటే స్కిన్ మంచి వైటన్గా అవుతుంది అండ్ ఈవెన్గా కూడా అవుతుంది. కాకపోతే డోస్ ఎక్కువ వాడకూడదు, రిపీటెడ్గా ఎక్కువ వాడకూడదు. దెన్ బనానా. అసలు బనానా ఇది వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండి, మంచి ఫ్రూట్ ఇది. సో ఇందులో మంచి ఫుల్ ఆఫ్ హెల్దియెస్ట్ స్కిన్ కావాల్సిన న్యూట్రియంట్ ఉంటాయి అండ్ ఇది మంచి మాయిశ్చరైజరు, అంటే స్కిన్ని మంచి హైడ్రేషన్ ఇస్తుంది. కాబట్టి వీక్లీ వన్స్, అంటే ఎవరికైతే స్కిన్ డ్రైగా ఉంటుందో వాళ్ళు మాత్రము ఒక 2 వీక్స్ ఒకసారి మనం వాడుకోవచ్చు. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వీక్లీ వన్స్ వాడుకుంటే చాలా మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి అంటే ఇదే కాకుండా మీ స్కిన్ గురించి కానివ్వండి, హెయిర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదంటే యూట్యూబ్లో మీరు కమెంట్స్ పెట్టొచ్చు. సో ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్